హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం కొత్తగా నెదర్లాండ్స్ కి వచ్చే వాళ్ళకి ఎలా ఉండాలి, ఇక్కడ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా సర్వైవ్ అవ్వాలి అన్ని ఇప్పుడు మనం తెలుసుకో. ఇక్కడ రెంట్లకి హౌసెస్ దొరుకుతాయా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, లివింగ్స్, స్కూలింగ్, హాస్పిటాలిటీ, హాస్పిటల్స్ గురించి, ఫీజ్, హౌస్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ గా మనము హౌసింగ్ గురించి మాట్లాడదాము. సో హౌసింగ్ అనేది మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి హౌస్ అనేది ఎలా దొరుకుతుంది అంటే ఈజీగా అవైలబుల్ ఉంటుందా లేదు మనం ఏమైనా స్ట్రగుల్ చేయాలా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో నువ్వేమనుకుంటున్నావు? హౌసెస్ దొరకడం అనేది ఇక్కడ కొంచెం కత్తి మీద సాము అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా నేను ఫ్రెండ్ సర్కిల్ అలా వెళ్ళిన దాని ప్రకారం హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి అయితే విన్నాను. మనం ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా నాకు అదైతే కరెక్టే అనిపించింది. నీ ఒపీనియన్ ఏంటి? అంటే హౌసెస్ అనేది ఇక్కడ నెదర్లాండ్స్లో ఎలా ఉంటుందంటే ఇంట్లో కంటే కూడా హౌసెస్ అనేది తక్కువ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఖాళీ అయ్యే హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకి హౌస్ దొరకాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. రెంటల్కి కూడా మనము బిడ్డింగ్ వేసి హయ్యర్ బిడ్డింగ్ కి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హౌసెస్. అంటే పర్చేసింగే బిడ్డింగ్ అనుకున్నాను, ఇక్కడ రెంటల్ కూడా బిడ్డింగ్ లోనే జరుగుతుంది. అలానే ఉంటుంది. ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఎక్స్పాట్స్ ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా చాలా ఎక్కువగా బిడ్డింగ్ వేసి రెంటల్ కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కి మూవ్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నువ్వు ఇది ఒక ఫ్యామిలీకి చెప్తున్నావా లేదా ఇండివిజువల్ పర్సన్ గురించి చెప్తున్నావా? నేనైతే ఇప్పుడు యాజ్ మనం 4 members ఆఫ్ ఎ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ గురించి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు యాజ్ ఎ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కానీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అలాగే చెప్తున్నాను. ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్ కి వచ్చింది అంటే వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఎలాంటి ప్లేసెస్ లో ఉంటారు, ఎలాంటి గ్రాసరీస్ తింటారు, అది డిపెండ్స్ అయి ఉంటుంది. బట్ ఫ్యామిలీ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము ఇండియన్ ఫుడే తినాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, మనం రైస్ ఫుడ్, ఇక్కడ లోకల్ ఫుడ్ అవి మనం పెట్టినా కూడా సరే అవి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనేసి నాకు అనిపిస్తుంది. గ్రాసరీస్ కూడా చూసినప్పుడు మన ఇంటికి తెచ్చుకున్న రైస్ బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ €1 అంటే 100 రూపీస్ ఉన్నది, ఇప్పుడు అది కాస్త €1.50 అయిపోయింది, అంటే 150 రూపీస్ అయిపోయింది. నథింగ్ బట్ 50% మిల్క్ మీద పెరిగింది అనమాట. అంటే చాలా వరకు కూడా ఇప్పుడు రెస్టారెంట్లో కూడా మనము హోటల్కి వెళ్ళినప్పుడు ఒక €10కి మేబీ మనకు ఒక ఫుల్ బిర్యానీ వచ్చేదనమాట ఒక పర్సన్ ఎనఫ్గా తినడానికి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే అరౌండ్ €15-16 అయిపోయింది. సో నథింగ్ బట్ ఏంటంటే మనం రెస్టారెంట్కి వెళ్ళినా ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదు ఇంట్లో మనం చేసుకున్నా కూడా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఆఫ్టర్ ఈ ఇన్ఫ్లేషన్ తర్వాత సేవింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ సేవింగ్స్ అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు. సో ఇక్కడ చాలా వరకు మనం చూసినట్లయితే శాలరీస్ అనేది ఎక్కువగా హైగా శాలరీస్ ఉండకపోవడం వల్ల మనం వచ్చే శాలరీని బేస్ చేసుకొని మనము సేవింగ్స్ అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చాలా కాస్ట్ అనేది అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ కాస్ట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కాస్ట్ కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అంటే కోపే అని ఉంటుంది, అది మనం కొద్దిగా పే చేసుకోవాల్సి ఉంటుంది కావచ్చు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, లేదా ట్యాక్సెస్ లైక్ గార్బేజ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ బిల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేదా గ్యాస్ బిల్స్ కానీ. సో ఇవన్నీ మనం కనుక క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా యాజ్ ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతూ ఉన్నాయి ప్రతి ఇయర్. బట్ శాలరీస్ పార్ట్ వచ్చినప్పుడు అంత పెరగట్లేదు అనమాట. కాబట్టి మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఏమైపోతుందంటే మన శాలరీ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయకపోవడం వల్ల మన సేవింగ్స్ అనేది కూడా చాలా తగ్గుతూ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు స్కూలింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? స్కూల్స్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ప్రైవేటైజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ప్రాపర్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రైవేటైజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఎక్స్పెన్సివ్, అవి 18,000 to 22,000 euros వరకు పర్ ఇయర్ అయితే ఫీజెస్ ఉంటాయి పర్ కిడ్ కి. అంటే ఆల్మోస్ట్ 18 lakhs నుంచి 22 lakhs వరకు మనకి ఫీజెస్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి స్కూల్లో స్టడీస్ తో పాటు వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే నేర్పిస్తారు. ప్రతి దాంట్లో వాళ్ళకి టచ్ అయితే ఉంటుంది. అంటే మ్యూజిక్ లో కావచ్చు, డాన్స్ లో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు, స్టడీస్ లో
ప్రతిదీ టచ్ చేపిస్తారు. మనకి ఏదైతే కనుక కిడ్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుందో వాటికి మనము ఆఫ్టర్ స్కూల్ క్లబ్ లాగా తీసుకోవచ్చు. దానికి పర్ టర్మ్ ఇంత అనేసి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఉంటుంది. అదే గవర్నమెంట్ ఎయిడెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అయితే కనుక 6,000 నుంచి 10,000 వరకు ఫీజ్ వేరియన్స్ అయితే ఉంది. అంటే 6 lakhs నుంచి ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఉంటుంది. ఇది ఫీజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కనుక గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక లోకల్ డచ్ సబ్జెక్ట్ అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. అదే మనకి ప్రాపర్ డచ్ స్కూల్స్ కి వచ్చింది అంటే కంప్లీట్ స్టడీస్ అనేది అయితే కంప్లీట్ గా డచ్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. అండ్ మనకి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో అలా ఇంగ్లీష్ అయితే కనుక ఉంటుంది అనమాట. ఫీజులు ఏముండవా దీంట్లో? నువ్వు ఫీజెస్ ఉన్నాయంటున్నావు కదా, మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఫీజు ఫ్రీ ఉంటుందా? డచ్ గవర్నమెంట్ స్కూల్స్ కి అక్కడ పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కావాలంటే విల్లింగ్ ఉన్న వాళ్ళైతే డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అంటే ఫీజు లేదనమాట, డొనేషన్ రూపంలో ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, నైస్, బాగుంది. మీకు జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని అనిపిస్తుంది ఇక్కడ? జాబ్ మార్కెట్ ఇక్కడ చాలా లిమిటెడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్ మాడతారు కాబట్టి డచ్ అనేది అడుగుతున్నారు అనమాట. డచ్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అందరికి కూడా మనకి A2 లెవెల్ అనేది ఉంటుంది అనమాట, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, B1 లెవెల్ అడుగుతున్నారు జాబ్ మార్కెట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెవలపర్ రోల్ అనుకో, డెవలపర్ రోల్కి వాళ్ళు ప్లస్ B1 లాంగ్వేజ్ అనేది కావాలంటున్నారు. సో అలా చూసినప్పుడు B1 ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ఎందుకంటే ఐటీలో మోస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి. సో B1 అనేది చాలా మంది నేర్చుకోవాల్సిన నీడ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ స్కిల్ లేకపోతే ఆ లెవెల్ అనేది ఉండదు అనమాట. సో అక్కడ మనం ఫిల్టర్ అయిపోతాం. అప్పుడు ఏమైపోతుంది, ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ జాబ్ రావడం అనేది కూడా కొద్దిగా కష్టమైపోతుంది ఇప్పుడున్న పరిస్థితి. అదర్ దాన్ ఐటీ పీపుల్ వచ్చారు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అదర్ దాన్ ఐటీ పీపుల్ ఏమవుతుందంటే ఐటీ అనేది అట్లీస్ట్ మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా మనతో పాటు వర్క్ చేసే కొలీగ్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అలా కాకుండా మనము వేరే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ స్టోర్స్ కావచ్చు, లేకపోతే వేర్ హౌసెస్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా వేరే సెక్టర్ కానీ వేరే ఫీల్డ్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ లోకల్ కమ్యూనికేషన్ డచ్లో ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, అక్కడ డచ్ అనేది మ్యాండేటరీ అయిపోద్ది. సో నువ్వు ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితేనే నీకు జాబ్ రావడం ఈజీగా ఉంటుంది. అదొకటైతే ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఫీల్డ్స్లోకి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ పే చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ 21 years ఉన్న వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వచ్చింటారో వాళ్ళ పార్ట్ టైం జాబ్కి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి జాబ్స్ రావడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. సో క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉందనుకుంటున్నావు ఇక్కడ క్లైమేట్ అయితే నాకు చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. సన్నీ హార్డ్లీ 2 months మనకి సన్ అయితే ప్రాపర్ గా కనిపిస్తుంది. సో సమ్మర్ టైంలో డే అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్ అయితే కనిపించదు. అదే వింటర్ టైంలో డే అంతా చీకటిగా ఉంటది, లైటింగ్ అయితే కనిపించదు. ఈ లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల డిప్రెసింగ్ గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనే వర్డ్ అయితే కనుక కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు. హెల్త్ కేర్ అనేది ఎలా ఉంటుంది అనేసి నువ్వు అనుకుంటున్నావు? హెల్త్ కేర్ అది మిక్స్డ్గా మనము చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆర్గనైజ్ చేసుకొని ప్లానింగ్గా ఉంటుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే నీకు మనం ఒక జనరల్ పెడిషన్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హాస్పిటల్కి డైరెక్ట్గా మనం వెళ్ళలేము. సో అప్పుడు ఏమవుతుంది, మనం కాల్ చేసినప్పుడు మన ఇంపార్టెన్స్, మన డిసీజ్ యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఏదైనా స్లాట్ ఉంటే ఇస్తారు. లేదంటే దాని వెయిటింగ్ టైం ఉండడం వల్ల 2 weeks నుంచి 3 weeks అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి జీపీ దగ్గర సో అక్కడ నుంచి జీపీ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్టేషన్ అయిన తర్వాత మన ప్రాబ్లం చెప్పిన తర్వాత తను డిసైడ్ చేసి ఓకే ఇది క్రిటికలా, దీనికి హాస్పిటల్కి స్పెషలిస్ట్ అవసరమా లేదా అని డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు తను అపాయింట్మెంట్ ఇస్తాడు. అది కూడా మనకి 1 month నుంచి 3 months 4 months ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలంటే అర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఇది టఫ్గా అనిపించవచ్చు. అర్జెంట్గా లేదు కొద్దిగా పర్లేదు అన్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇన్ని ఫ్యాక్టర్స్ మనము పైన చెప్పినవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూస్తున్నాం కదా, మరి మనం నెదర్లాండ్స్లో ఎందుకు ఉంటున్నాము? గుడ్ క్వశ్చన్. అది యాక్చువల్గా నెదర్లాండ్స్లో మనము కొన్ని గుడ్ థింగ్స్ చెప్పుకోవాలంటే కూడా సేఫెస్ట్ ప్లేస్ కావచ్చు, హ్యాపీ ఇండెక్స్లో టాప్ 10లో ఉంటుంది, క్లీనెస్ట్ సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూశారు కదా నెదర్లాండ్స్ గురించి. వీటిలో దేని గురించి ఏ టాపిక్ గురించి అయినా సరే మీకు డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన టాపిక్ గురించి మేమైతే డీటెయిల్డ్ వీడియో అయితే చేయగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.